ఏవైనా దుకాణాలు, సంస్థలు, స్కూళ్ళు అసంఖ్యాకంగా ఏర్పాటైతే పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయంటారు. కానీ పుట్టగొడుగుల సాగు ఎంత కష్టమో సాగుదారులకే తెలుస్తుంది. పంజాబ్ రాష్ట్రం ఉద్యాన పంటల జిల్లా హోషియార్పూర్ జిల్లావాసి గురుదీప్ సింగ్ సయానికి పుట్టగొడుగులే సంపదనిచ్చాయి. పెద్ద చదువులకు కెనడా వెళ్లబోతూ వ్యవసాయ అధికారి సూచనతో స్వదేశంలోనే ఉండిపోయారు. కొద్ది పెట్టుబడితో పుట్టగొడుగుల సాగు చేపట్టారు. కలలు పండించుకుని కోటీశ్వరుడయ్యారు. ఈయన గుర్దీప్ సింగ్ సయాని. స్వస్థలం హరిత విప్లవ కేంద్రమైన పంజాబ్ రాష్ట్రం హోషియార్పూర్ జిల్లాలోని మద్దా గ్రామం. తన పల్లెలో కెనడా స్ఫూర్తితో అభివృద్ధి చేశారు. పంజాబ్ యువత కెనడాను తమ ఉజ్వల భవితకు గమ్యస్థానంగా భావిస్తుంది. గుర్దీప్ సింగ్ కూడా తొలుత కెనడా వెళ్లాలని అనుకున్నారు. డిగ్రీ తర్వాత కెనడాలో ఓ పెద్ద విశ్వవిద్యాలయంలో ప్రవేశం లభించింది. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాక ఆఖరి నిమిషంలో నిర్ణయం మారింది. వ్యవసాయ అధికారి చేసిన హితబోధతో మనసు మారింది. స్వదేశంలోనే ఉండిపోవాలని నిశ్చయించారు. ఆయన సూచనతో పుట్టగొడుగుల పెంపకం చేపట్టి నెలకు 3 లక్షల రూపాయలు ఆర్జిస్తున్నారు. ఇంతేకాదు, అనేక మందికి ఉపాధి చూపారు. ਅਸੀਂ ਪਹਿਲਾਂ ਕਣਕ ਝੋਨੇ ਦੀ ਖੇਤੀ ਕਰਦੇ ਹੁੰਦੇ ਸੀਗੇ। తొలుత మేమిక్కడ గోధుమలు, వరి పండించేవాళ్ళం. అవి వేశాక 6 నెలలు ఖాళీగా ఉండాల్సి వచ్చేది. ఆ సమయంలో ఏదైనా చేయాలనుకున్నాం. పుట్టగొడుగుల సాగును పట్టాం. వ్యాపార వ్యవస్థాపనగా మార్చడంతో లాభాలు వచ్చాయి. ఏదో వేనీళ్లకు చన్నీళ్లనుకున్నాం, కానీ ఎంతో లాభం వచ్చింది. క్రమంగా సాగును పెంచుతూ ముందుకెళ్లాం. కోట ప్రాంతంలో మాకు కొంత పొలం ఉంది. అది పుష్కల దిగుబడితో లాభసాటిగానే ఉంది. ఇక్కడ సమస్యల్లా కూలీల కొరత. ఈ దిశగా ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదు. జాతీయ గ్రామీణ ఉపాధి పథకం నరేగాలో పనిచేసే కూలీలను డబ్బిచ్చి మాకు కేటాయించాలి. కెనడా వెళ్లాలని, కుదురుకొని ఆర్థికంగా మంచి స్థితికి చేరాలని పంజాబ్ యువత కలల్లో తేలిపోతుంటుంది. కానీ గురుదీప్ సింగ్ ఇందుకు భిన్న మార్గంలో వెళ్లారు. పడే ఆ కష్టమేదో ఇక్కడే, ఈ జన్మభూమిలోనే పడితే విజయం సాధించవచ్చని ఆయన నమ్మారు. ఒకనాడు తను వలసబాటలో నడవాలని అనుకున్నారు. కానీ విధి మరోలా తలచింది. ఆయన తన గ్రామంలోనే ఉండి విజయగాథ రాసేలా చేసింది. మా పని ఉదయం ఒక్కో పర్యాయం రాత్రి ప్రారంభమవుతుంది. పని చేస్తుండగానే 10 గంటలు ఇట్టే గడిచిపోతాయి. కొన్ని సందర్భాల్లో సాయంత్రం 5 గంటలకే పని పూర్తవుతుంది. గుర్దీప్ సింగ్ కెనడా వెళ్లాలనే కల ఉండేది. 39 ఏళ్ల వయసులో ఆ కలలోంచి బయటకొచ్చారు. హోషియార్పూర్ జిల్లా మద్దా గ్రామంలో పుట్టగొడుగుల సాగు, వ్యాపారం చేపట్టారు. విజయం సాధించారు. విదేశాల్లో అదృష్టాన్ని వెతుక్కునే యువతకు స్వదేశంలోనే ఒక స్ఫూర్తిదాయక సాగు నమూనాను అందజేశారు. పుట్టగొడుగుల పెంపకం లేదా సాగు అనుకున్నంత తేలికేమీ కాదు. అవసరమైనంత ప్రత్యేక ఉష్ణోగ్రత ఉండేలా చూడాలి. ఎప్పుడూ చల్లదనం ఉండాలి. ఇప్పుడు వ్యాపారాన్ని జలంధర్, దాసుయ, ఉర్మార్తాండా, మహిల్పూర్లకు విస్తరించాం. మార్కెట్ ధరలకే పుట్టగొడుగులు లభ్యమవుతాయి. గుర్దీప్ సింగ్ ముందుగా కేవలం 15,000 రూపాయలతో పుట్టగొడుగుల పెంపకం ప్రారంభించారు. తర్వాత వ్యాపారాన్ని అభివృద్ధి పథంలో నడిపారు. మంచి సంపాదనతో కుటుంబాన్ని ఉన్నత స్థితికి తీసుకువెళ్లారు. బతకడానికి విదేశాలకే వెళ్లనక్కర్లేదని, సంకల్పముంటే మాతృదేశంలో ఉన్న విజయం తథ్యమేనని గురుదీప్ సింగ్ స్ఫూర్తి గాథ నిరూపిస్తోంది. ప్రత్యామ్నాయ సేద్యంతో ఎంతో ప్రయోజనం ఉంది. రైతులు కాస్త విశ్రాంతిగా ఉన్న వేళ ఇలాంటివి అనుసరించి లాభాలు పొందవచ్చు. పిల్లల్ని మంచి పాఠశాలల్లో చేర్పించవచ్చు. ఈ వ్యాపారంతో గుర్దీప్ సింగ్ నెలవారీ సంపాదన 3 నుంచి 3.5 లక్షల రూపాయల దాకా పెరిగింది. 12 మందికి పొలంలో ఉపాధి చూపారు. తనకు సంపద వచ్చిపడమే కాదు, సాగుతో కొందరికి ఉపాధి లభించడం స్థానిక యువతను ఆకట్టుకుంది. వ్యవసాయం ఆచరణీయంగా, ఆకర్షణీయంగా మారి స్ఫూర్తినిస్తోంది. ਵਿੱਚ ਦੀ ਪ੍ਰੋਬਲਮ ਆ ਰਹੀ ਆ ਕਿਉਂਕਿ ਡਿਮਾਂਡ ਇਹਦੀ ਜ਼ਿਆਦਾ ਵਿਆਹ ਸ਼ਾਦੀਆਂ 'ਚ ਹੁੰਦੀ ਆ. అంతా సవ్యంగానే ఉందని, సమస్య లేవని కాదు. పెళ్లిళ్లప్పుడే పుట్టగొడుగులకు గిరాకీ ఉంటుంది. సామాన్యులు పెద్దగా తినరు. ఎక్కువగా హోటళ్లలోనే ఉపయోగిస్తారు. సాగు చేయడం ద్వారా 20% కంటే ఎక్కువ లాభం పొందవచ్చు. ఈ రోజుల్లో ఎక్కువ లాభసాటిగా ఉండటం లేదు. ప్రతి వస్తువుల ధరలు పెరిగాయి. ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహకాలు లేవు. ਇਹਦੀ ਸਬਜ਼ੀ ਬਣਦੀ ਆ, ਇਹਦਾ ਹੋਰ ਕੁਝ ਤਾਂ ਬਣਦਾ ਨਹੀਂ.
ਇਹਨੂੰ ਕਿਹੜਾ ਬਿਜਲੀ ਦਾ ਵਿੱਚ ਏਪੀ ਟੈਕਸ ਲਾਗੂ ਕੀਤਾ ਜਾਵੇ। వ్యవసాయ అధికారి డాక్టర్ గుర్విందర్ సింగ్ బాజ్వా 2006లో గుర్దీప్ సింగ్ కు పరిచయం అయ్యారు. ఆయన అవగాహన కల్పించడం వల్లనే గుర్దీప్ వృత్తి మారింది. ఆయన మాటల ప్రభావంతో కెనడా వెళ్లాలన్న ఆలోచన వెనక్కి వెళ్ళింది. పుట్టగొడుగుల పెంపకం మీద ఆయన ఇచ్చిన సలహాలు సూచనలతో అవగాహన పెరిగింది. సాంకేతికతలు, పెట్టుబడి వ్యయం మీద విలువైన సమాచారం అందించారు. పుట్టగొడుగులకే పరిమితం కాలేదు, వాటితో సేంద్రియ ఎరువు తయారీ నేర్చారు. ప్రభుత్వం రాయితీలు, ప్రోత్సాహంతో సేద్యంలో స్థిరమైన పురోగతి సాధించారు.